భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చాపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీలో నాయకులను కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని వారన్నారు. మరి అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోజుల్లో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉభయ జిల్లాలో అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనేటువంటి పట్టుదలతో అనేక మంది కార్యకర్తలు, నాయకులు కష్టపడటం జరిగింది. కానీ అదేంటో కానీ ముచ్చటగా 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానానికంటే ఎక్కువ, అది 14 కానివ్వండి, 18 కానివ్వండి, 23 కానివ్వండి, ఎన్నికల్లో ఒక్క సీటుకి పరిమితమైంది. కానీ ఉభయ జిల్లాలో కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఓటింగ్ శాతంలో వచ్చేటప్పటికి ఇవాళ రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యులు వస్తున్నారనంటే ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళకి సమాచారం అందే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా చెప్పుకునేటటువంటి బాధ్యులు కనీస సమాచారం చెప్పాల్సి ఉందా లేదా అని నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జి అని చెప్పుకునేటటువంటి మరి నాయకులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మాకే పదవులు లేవండి, ఇక్కడ మేమంతా మాజీలమే, మాతో పని లేదా? మీరేనా? ఇక్కడ బీఆర్ఎస్ అంటే అందరూ కూడా మేము బీఆర్ఎస్, ఈసారి మేము కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించి ఇంకో విషయం చెప్తా ఉన్నాం. గత వర్షాకాలంలో దాదాపు సుమారు ఇవాళ 12-13 నెలలు దాటింది. రేపు 19వ తారీఖు వస్తే 14 నెలలు అవుతుంది పెదవాగు ప్రాజెక్టు తెగిపోయి. తెలంగాణలో ఒక మినీ ప్రాజెక్టు తెగిపోయిందని అంటే ఒక పెదవాగు ప్రాజెక్టే. అది మన తెలంగాణలోనే ఉంది కదా. ఆనాడు మేము తెగిపోయిన వెంటనే మరి అదే వర్షంలో కూడా మేము పర్యవేక్షణ మేమందరం కూడా వెళ్ళి నడిసి వర్షం